వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ రోజుతో నోటిఫికేషన్స్ చివరి తేదీ. అయితే కూటమి దీని నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ కారణాల వల్ల కూటమి పోటీ నుంచి విరమించుకుంటుంది ఏంటి, అసలు ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, మనకి ఉన్నటువంటి విశాఖ జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బొత్స సత్యనారాయణ గారు వైసీపీ తరపున ఉన్నారు. కూటమి తరపున అభ్యర్థిని నిలబెడతారనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మీడియాలో వస్తున్న కథనాల మేరకు తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సాయంత్రం బహుశా 5 లోపల నామినేషన్ వేసే ప్రక్రియ కూడా ముగిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మహా 2-3 గంటలు. అలాగని ఎవరో ఒకరు ఇండిపెండెంట్ చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ప్రజలే ఇచ్చే మద్దతు ప్రతిపాదన కాదు, ఆ కార్పొరేటర్లు వాళ్ళు ఇవ్వాలి. అది సాధ్యం కాదు, పార్టీ అనుకోకపోతే సాధ్యం కాదు. కాబట్టి పోటీ చేస్తే కూటమి, లేకపోతే ఏకగ్రయం. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఏకగ్రయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదం, వైసీపీ వ్యూహాత్మకంగా సక్సెస్ కావడం, ఈ రెండే కనిపిస్తాయి. నిజానికి తెలుగుదేశం వ్యూహాత్మకంగా తప్పు చేయకుండా ఉంటే, వ్యూహాత్మక తప్పు అంటాను, నైతిక తప్పు కాదు, చేయకుండా ఉంటే అసలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యతే ఉండేది కాదు. తెలుగుదేశం క్రియేట్ చేసిన హైప్ వల్ల వైసీపీకి లేని ఒక మద్దతు, ఒక సానుకూల వాతావరణం, ఒక బూస్టప్ వచ్చింది ఎన్నికల్లో. వైసీపీ వ్యూహాత్మకంగా ఎంత వ్యవహరించినా తెలుగుదేశం పార్టీ కానీ వ్యూహాత్మకంగా తప్పు చేయకుండా ఉంటే వైసీపీకి ఈ మైలేజ్ వచ్చిండేది కాదు. ఎందుకంటున్నానంటే, భారీ విజయాన్ని కూటమి సాధించింది, భారీ ఓటమిని వైసీపీ మూటగట్టుకుంది. ఓడిపోయిన పార్టీకి నైరాశ్యం అన్నీ ఉంటాయి. తర్వాత 2 నెలలకే ఎలక్షన్ జరుగుతుంది. ఈ టైంలో అసలు వైసీపీ బయటికి రావడానికే డిస్టర్బెన్స్ ఉన్న వాతావరణం. తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గా వ్యవహరించుకుంటే సాధారణ ఎన్నికలుగా మిగిలిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఏదో చేయబోతుందని వాతావరణం కల్పించిందో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఐక్యత దారితీసింది. ఇక్కడ తమాషా చూడండి, బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించడం పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే సీనియర్ నాయకుడు, తెలుగుదేశం నుంచి ఏదో ప్రెజర్ చేయబోతున్నారు అన్నప్పుడు ఎదుర్కోవడానికి బలమైన నాయకులు కావాలనే దాంతో వైసీపీలో కూడా చాలా మంది ఆడ ఓడిపోయిన వాళ్ళు గెలిచే సీటు కదా, ఈ సీటు నామి మాత్ర విజయంతో అయిపోవాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 800లో 600 దాకా వైసీపీకి ఉంది, 200 దాకా కూటమికి ఉంది. ఏకపక్షంగా గెలవాల్సిన సీటు. ఈ టైంలో కానీ తెలుగుదేశం పార్టీ మా ఓట్లు మేము వేసుకుంటాం, మీ తిప్పలు మీరు పడుకోండి అని కానీ పోటీలో ఉంటే వైసీపీలో అంతర్గత సమస్యలు వస్తుంటాయి. గ్యారంటీ గెలిచే సీటు కదా, పోట్లాడుకుంటారు. ఓడిపోయినప్పుడు ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. మాకు కావాలి మాకు, ఎందుకంటే అందరూ ఓడిపోయినారు, మహామహులందరూ ఓడిపోయినారు కాబట్టి మేము గెలిచే సీటు కాబట్టి అందరూ ముందుకు వచ్చుంటారు. ఎమ్మెల్సీ గెలిచే హాయిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఈ వైసీపీ గొడవలతో కొంత తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేరుండేది, బలహీనపడుతుంది వైసీపీ. ఎప్పుడైతే వీళ్ళు కొట్టేపోతారు, విశాఖ గ్రేటర్లో 30 మంది తీసుకోవడంతో అనేసరికి లేని ఐక్యత వచ్చేసింది వైసీపీ. ఈసారి మనం గెలవడమే ముఖ్యం, పోటీ ఉంది. దానివల్ల బొత్స సత్యనారాయణ పెట్టడానికి కూడా ఎవరు అభ్యంతరం చెప్పని పరిస్థితి వచ్చింది. దాంతో వైసీపీలో భయం అనేది ఐక్యతకు దారితీసి జగన్ గారు మాస్టర్ ప్లాన్ ఏమైంది, బొత్స గారు ఓడిపోతే తెలుగుదేశం కుట్రగా మిగిలిపోయింది, గెలిస్తే పెద్ద విజయంగా వైసీపీకి సాధారణ విజయం పెద్ద విజయంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఏదో చేయకపోయి వర్కౌట్ కాకుండా పోటీలో లేకుండా పోయిందనే నెగిటివ్ ఫ్యాక్ట్ వాళ్ళు తెచ్చుకున్నారు. నిజానికి వాళ్ళు పోటీ చేయకపోవడం పెద్ద అభ్యంతరం కూడా కాదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 800-200 వాళ్ళు పెట్టుకుని ఎందుకు పోటీ చేయాలి? ఇది ప్రజలు వేసే ఓట్లు కాదు, ఎంపికైనటువంటి ఆయా పార్టీ ప్రతినిధులు వేసే ఓట్లు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ తప్పిది చేస్తుంది. రెండోది వైసీపీ పోటీ చేస్తూ ఉంది. మా పార్టీ మేము పోటీ చేస్తూ ఉంటే ఇబ్బంది ఉండదు. ఏదో చేయబోతున్నాం, ఆడొచ్చేసారు కొంతమంది ఎంపీలు, చూసుకుందాం అని చెప్పి ప్రకటన చేయడం ద్వారా, చివరి వరకు పరిశీలన చేయడం ద్వారా చివరి వరకు ట్రై చేసినారు, వర్కౌట్ కాకుండా ఎత్తేసారు. నిజానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోవడం ఈ సందర్భంలో కరెక్ట్. ఎందుకంటే 250 మంది నుంచి 300 మందిని లాగాలి. వర్తమాన రాజకీయం అంటే ఒక 10 లక్షలు 15 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? గెలిచాడు, ఆ ఎన్ని కోట్లు ఎట సంపాదించుకోవాలి? ఎమ్మెల్సీతో శాసనమండలి సభ్యుడు ఎట సంపాదించుకోవాలి? వాళ్ళకి ఇస్తే ఇంకో వాళ్ళు గొమ్మంటారా? వాళ్ళతో ఉన్న 200 మంది గొమ్మంటారా? వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి 40-50 కోట్లు ఖర్చు పెట్టి చెడ్డ పేరుతో తెచ్చుకొని 200-300 మందిని లాగేసినాము
అని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకొని ఈ 3 ఏళ్ళ మహానుభావుడు ఏం సాధించాలి, వ్యక్తిగతంగా ఏం సాధించాలి, సమాజానికి ఏం సాధించాలి. కాబట్టి ఉభయ భ్రష్టత్వం తప్ప ఏం కాదు. కాబట్టి తెలుగుదేశం పోటీ పెట్టకపోవడం కరెక్టే. ఇంతకాలం లాక్కుండా ఉంటే మాత్రం వైసీపీకి మాత్రం తెలుగుదేశం వేసినటువంటి ఈ ఎత్తుగడ వల్ల ఒక నైతిక బలం, ఓడిపోయిన పార్టీ ఫస్ట్ టైం గెలిచారని, బొత్స సత్యనారాయణ శాసన మండలికి వెళ్తే ఒక పవర్ఫుల్ లీడర్ ఉండడం, రెండోది అక్కడక్కడ వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నారు అనే చోట మళ్ళీ మనం ఉత్తరాంధ్ర లాగా ఉంటే బాగుంటుందనే ఒక మోడలు, ఆ రకంగా విశాఖలో గెలుపు అనేది వైసీపీకి మంచి బూస్టప్ ఇచ్చింది. లేని సమస్యను తలకెత్తుకొని తెలుగుదేశం పార్టీకి అనవసరంగా పోటీ నుంచి భయపడ్డారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఓకే, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల, అంటే పోటీ నుంచి తప్పుకుంటాం కాదు, చివరి వరకు నుంచోబెడతామని 6 సభ్యులతో కమిటీని వేసి ఎంపిక చేస్తున్నామని చెప్పి చివరి వరకు లాగి చివరి నిమిషంలో తప్పుకోవటం వల్ల ఇది వైసీపీకి బలాన్ని చేకూరుస్తుందా? ఈ వన్ సైడెడ్ యునానిమస్ విన్నింగ్ అనేది వైసీపీ నైరాస్యంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందించి పార్టీ బలోపేతానికి దోహదం చేసే అవకాశం ఉందా? 100% జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి జరిగిన పరిణామం మొత్తంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదం వల్ల ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పోటీ చేస్తున్నారు అనుకున్నాను. పోటీ చేస్తుండాలి, తప్పుకోవడం వాళ్ళ ఇష్టం. కానీ బయట క్యాండిడేట్లు లాక్కొని గెలవాలనుకోవడం తప్పు. కానీ తమ ఓట్లు తాము వేసుకోవడం ప్రజాస్వామ్యం. పోటీ పెట్టి తమ ఓట్లు తాము వేసుకోవాలి. ఇప్పుడు పరిశీలించారు, 6 మందితో కమిటీ వేశారంటే దేనికోసం పరిశీలించారు? 200 మంది లాక్కోవడం పరిశీలించారా? పరిశీలన దేనికి చేయాలి? ఒకవేళ లాగడానికి ట్రై చేశారు, రాలేదు, మా ఓట్లు మేము వేసుకుంటాం అని పోటీ పెట్టున్నారు. మీరు ఇన్ని రోజులు పరిశీలించి కూడా స్టార్టింగ్లో ఎత్తేస్తున్నా మాకు ఓట్లు కాదండి, అది వాళ్ళ ఓట్లు అని ఇదేంది ప్రజలేసే ఓట్లు కాదు కదా అని తప్పించుకోండి. లేదా మా ఓట్లతో మేము నిలబడవచ్చు. ఆ 2 స్టాండ్లు ఫస్ట్లో తీసుకోలేదు. ఈ పరిశీలించారు, దేనికి పరిశీలించారు అంటే ఆ 200 మంది 300 వస్తున్న ట్రైల్ కోసం పరిశీలించారు, వర్కౌట్ కాదని వెళ్ళిపోయిన మెసేజ్ వెళ్ళిపోయింది సొసైటీలో. వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు పోటీ పెట్టినారనుకోండి, అవును ఇప్పుడు ఏం అనౌన్స్ చేస్తున్నట్టు మేము పోటీ పెట్టాం, మా ఓట్లు మేము వేసుకుంటాం, మేము అనైతిక చర్యలు పాల్పడడం, వాళ్ళు అసలు చూస్తే మాకు తెలియదు అనేసి వెళ్ళిపోయింటే పెద్ద ఇబ్బంది ఉంటుంది. పరిశీలించి ఓ 30 మంది 20 మంది స్టాండింగ్ కౌన్సిల్ విశాఖపట్నం ఇటు వచ్చి 30 మంది లాగినారు, కానీ ఇంకో 152 మంది సాధ్యం కాలేదు, వదిలేసినారు అనేది మూట కట్టుకుంటారు. ఇంత పరిశీలించిన తర్వాత పోటీ పెట్టున్నారు. పోటీ పెట్టి మా ఓట్లు మేము వేసుకుంటాం. కానీ పరిశీలించి పోటీ పెట్టకపోవడం వల్ల లాక్కోవడం కోసం పరిశీలించారు, సాధ్యం కాదు కదా ఎత్తేయారనే అనవసరమైనటువంటి చెడ్డ పేరు వాళ్ళకి. వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద బూస్టప్. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా మనం పోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం మంచి రోజులు వచ్చాయని మెసేజ్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగపడింది. ఓకే, వైసీపీ క్యాంపు రాజకీయాలు సక్సెస్ అయినాయి అనుకోవచ్చా? అలాగే పోటీ నిలబెట్టకపోవటానికి చంద్రబాబు గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో నేతలతో చెప్పినటువంటి మాట, హుందా రాజకీయాలు చేయాలనుకుంటున్నాము అందుకనే పోటీ పెట్టట్లేదు అని చెప్పి వ్యాఖ్యానించారనేటువంటి వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీన్ని నిజంగా హుందా రాజకీయాలని అనుకోవచ్చా? హుందా రాజకీయాలు చేయడం మంచిదే. హుందా రాజకీయాలు ఎప్పుడవుతుందంటే ఈ విషయంలో స్టార్టింగ్లోనే చెప్పేసి ఉండాలి. పరిశీలించిన తర్వాత దేనికి పరిశీలించారు అనే చర్చ వస్తుంది కదా ఇన్ని రోజులు. ఇప్పుడు పోటీ పెట్టుంటే కూడా ఉందా రాజకీయం? పోటీ పెట్టి మా ఓట్లు మేము వేసుకుంటాం, డెమోక్రటిక్గా ఉంటాం, పక్క ఓట్లు మాకు అనవసరం, మా 250 ఓట్లు మేము వేసుకుంటాం, ఎవరికైనా వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు వేసుకోవచ్చు, ప్రయత్నం చేయకుండా వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం, గెలవడం కోసం ప్రయత్నం చేయకుండా మా ఓట్లు మేము ఇంత బలం ఉన్నా కూడా మేము నిలబడ్డాం, మా ఓట్లు మేము వేసుకున్నాం తప్ప అనైతిక చర్యలు పాల్పడలేదు అని ఉంటే ఉందా రాజకీయం లేదు. లేదా స్టార్టింగ్లోనే అసలు పోటీ చేయమండి, మా ఓట్లు లేవండి, వాళ్ళకి ఏకపక్షంగా ఉంది చేయవండి చేసినారు. కాబట్టి టాక్టికల్ మిస్టేక్ వల్ల ఉందా రాజకీయం అనేది వాళ్ళు పొందలేకపోయినారు. వైసీపీ క్యాంపు రాజకీయాలు కాదు, కానీ వైసీపీ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం, తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పిదం వల్ల, భారీ మెజారిటీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ 2 స్టెప్పులు తీసుకున్నాడు. ఒకటి బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేయని ఒక స్టెప్ అయితే, 2వ స్టెప్ ఈరోజు కూడా సమావేశం జరుగుతుంది. ప్రతి ఎంపీటీసీతో ప్రతి కార్పొరేట్తో నేరుగా జగన్ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక మనోధైర్యం. జనరల్గా 10% అమ్ముడు పోతారు, ఈ 90% గొర్రె దాటిస్తాను అంటారు, ఎటువంటి పోవడం. అట్లాంటి వాళ్ళు నిలబడేసింది జగన్ గారు డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావడం వల్ల. అటు ఇటుగా ఊగిసలాడే వాళ్ళు ధైర్యం ఇచ్చింది, మా జగన్ అన్న మాతోనే మాట్లాడేది. కానీ జగన్ గారు ఈ 2 స్టెప్స్, బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక, నేరుగా ఆయన మాట్లాడారు. ఈ 2 చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే స్టెప్స్, తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్ మిస్టేక్ 2 కలిసి వచ్చాయి. కాబట్టి
బొత్స సత్యనారాయణ గారి విజయం సాధించబడింది. ఎన్నికలు జరుగున్న విజయం సాధించలేదు, లేకపోతే ఈరోజు ఏకగ్రీవం కావడం అనేది ఖచ్చితంగా మంచి పరిస్థితి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. మీరు అన్నట్లు జగన్ గారు నేరుగా స్థానిక సంస్థల నేతలతోటి మాట్లాడటం జరిగింది. కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీపీలు, జెడ్పీలు అందరితో. సో గతంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే, నాయకులతో జగన్కు ఉన్నటువంటి టచ్ పోయింది. ఆయన డైరెక్ట్గా ఎవరితో మాట్లాడట్లేదు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది, అదొక అడ్డుగోడ అయిపోయింది అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఓటమి తరువాత చాలామంది మాట్లాడింది. సో ఇప్పుడు చేసినటువంటి ఈ పనితోటి జగన్ నాయకులందరికీ అవైలబిలిటీలోకి వస్తున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాగే నాయకులతో అందుబాటులో ఉంటారు, పార్టీ మరలా పుంజుకునేటువంటి అవకాశం రాబోతుంది అని చెప్పి భావించవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు దీని ద్వారా నేర్చుకోవాల్సింది అవుతుంది. అంటే నా మీద ఎంత నమ్మకం ఉంది. ఇప్పుడు వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ అయితే ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు, మిగిలిన అందరూ కేడర్గానే మనం చూడాలి. వార్డ్ కార్పొరేటర్ని కానీ ఎంపీటీసీలు కేడర్ స్థాయి వాళ్ళే. వాళ్ళకి నేను నేరుగా మాట్లాడితే ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అధికారంలో ఉండి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నా పోకుండా స్థిరత్వంతో మీతో ఉన్నారంటే నా భరోసా, నాతో ఇంటరాక్షన్ ఎంత ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళకి. ఇది కదా పరిష్కారం అని జగన్ గారు కూడా నేర్చుకోవాలి. రెండూ ఉన్నాయి. జగన్ గారి మీద విశ్వాసం వాళ్ళకు ఉండడం అనేది జగన్ గారి నాయకత్వంకు ఉన్నటువంటి కెపాసిటీ అయితే, నా నుంచి అది ఆశిస్తూ ఉంది నా కేడరు అనేది ఆయన నేర్చుకోవాలి ఇక్కడి నుంచి. అయితే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి రెండో స్టెప్ తీసుకోవాలి. విశాఖపట్నంలో ఈ గందరగోళాన్ని తొలగించడం కోసం ఆయన మాట్లాడుతున్నారు, అవసరం కోసం మాట్లాడుతున్నారు. ఇది అవసరం కోసం కాదు, జగన్ మారాడు అని నిరూపించాలి. ఇప్పుడు ఈ రోజు వరకు అవసరం కోసమే, వాళ్ళందరినీ ధైర్యాన్ని ఇవ్వడం కోసం మాట్లాడాడు. ఇది విశాఖపట్నానికే ఈ వరుస భేటీలు కానీ పరిమితం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనమ్మకం కూడా వస్తుంది. ఏదో వెళ్ళిపోతున్నారన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుల కోసం ఇచ్చాడు అనే అపనమ్మకం వచ్చేసింది అనుకుని చెడ్డ పేరు వస్తుంది. విశాఖపట్నంలో ఎట్లయితే మాట్లాడాడో ఒక 2 నెలల్లో 3 నెలల్లో షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని రాష్ట్రంలో దాదాపు 90% మంది 80% మంది వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళందరితో ఇదే భేటీలు వేయాలి. వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను మారానని నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇట్లాంటి కొన్ని డివిజన్లుగా ఎంచుకొని తన ఆఫీసీ పిలిపించుకొని కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు, ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు వీళ్ళే క్యాడర్ అంటే వీళ్ళందరితో కూర్చోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఒక మానసిక స్థైర్యం వచ్చేసి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. అట్లా కాకుండా విశాఖపట్నానికి పరిమితం అయితే ఒక అపనమ్మకం ఏమొస్తుంది, ఈ 5 ఏళ్ళు బాగానే ఉంటుంది, మళ్ళీ రేపు గెలిస్తే మళ్ళీ మొదలుకు వస్తాడు కదా అనుకుంటారు. కానీ విశాఖపట్నం అవసరం కోసం కాదు, ఈ జగన్లో వచ్చిన మార్పుకు చిహ్నం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.